మన చుట్టూ ఎన్నో రహస్యాలు నానాటికి వెలుగులోకొస్తున్నా కొన్ని మాత్రం అసలు అర్థం కాకుండా మిగిలిపోతున్నాయి. ఇవి నిజంగా జరిగాయా లేదా మాయ మాత్రమేనా? ఈ వీడియోలో అలాంటి 5 మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అనేది కనుక తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ద వావ్ సిగ్నల్ 1977 లో ఒక అమెరికన్ రేడియో టెలిస్కోప్ కు 72 సెకండ్ల పాటు ఎక్కడి నుంచో బలమైన సిగ్నల్ అయితే కనుక వచ్చింది. ఇది సాధారణ సిగ్నల్ ఆధారైతే కనుక కనిపించడం లేదు. ఇది పూర్తి తేడాగా అయితే కనుక ఉంది. శాస్త్రవేత్త జెర్రీ ఏమన్ ఆ కాగితం మీద వావ్ అని అయితే కనుక రాసి పెట్టాడు. అందుకే దీన్ని వావ్ సిగ్నల్ అని అయితే కనుక అంటారు. సిగ్నల్ అనేది ఏలియన్ నుంచి వచ్చిందా లేదా యాక్సిడెంటల్ కమ్యూనికేషన్ గా వచ్చిందా? ఇప్పటికీ సమాధానం అయితే కనుక లేదు. ఇదే మనకి బయట ప్రపంచం ఉందని చెప్పే మొదటి సంకేతమా అన్న అనుమానం ఇప్పటికీ కొనసాగుతుంది. భూమి మీద నరకానికి ద్వారం నిజంగానే ఉందా? రష్యాలో 1980లో భూమి అంతర్భాగంలోకి తవ్వుతున్న సమయంలో 12 కిలోమీటర్ల లోతులో కొన్ని వింత శబ్దాలు అయితే కనుక వినిపించాయి. ఆ శబ్దం మానవ కేకల్లో, బాధితుల ఆర్తనాదాల్లో ఉందంట. ఆ వెల్ని వెల్ టు హెల్ అని అయితే కనుక అంటారు. ఇది నరకానికి ద్వారమా లేదా పైన ఉన్న ఒత్తిడి కారణంగా వచ్చే శబ్దమా? దీని తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అయితే పూర్తిగా మూసివేసింది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపై మాట్లాడడానికి భయపడుతున్నారు. జపాన్ లోని ఓ రైల్వే స్టేషన్ లో పిల్లి స్టేషన్ మాస్టర్ అయితే కనుక పనిచేసింది. ఏంటి పిల్లి స్టేషన్ మాస్టర్ గా ఎలా చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. అయితే జపాన్ లో ఒక రైల్వే స్టేషన్ ఆర్థికంగా కూలిపోయింది. అయితే ఆ టైంలో ఒక పిల్లిని స్టేషన్ మాస్టర్ గా అయితే కనుక ప్రకటించారు. దాని పేరే తామా. ఆ పిల్లి టోపీ ధరించి వచ్చిపోయే కస్టమర్లకు అయితే కనుక స్వాగతం పలికేది. పిల్లి వల్ల ఆ స్టేషన్ కి అయితే కనుక పాపులారిటీ పెరిగింది. అలాగే ఆదాయం కూడా పెరిగింది. ఆ పిల్లి చనిపోయాక ఆ స్టేషన్ లో ఆ పిల్లి విగ్రహం అయితే కనుక పెట్టారు. పెరు ఎడారిలో వేల ఏళ్ల క్రితం గీసిన పెద్ద పెద్ద రేఖలు ఈ పక్షులు, జంతువులు మరియు మనుషుల ఆకారంలో అయితే కనుక ఉంటాయి. ఈ లైన్స్ అనేవి నేలపై అయితే కనుక ఉంటాయి. ఈ లైన్స్ అన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆకాశం నుంచి అయితే కనుక చూడాల్సింది. మరి పాతకాలంలో వాళ్ళు ఎలా గీశారు? కొంతమంది అంటున్నారు ఇది ఏలియన్లతో కమ్యూనికేట్ కావడానికి అయితే కనుక చేశారని. అమెరికాలో డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కనుక ఉంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం అయితే కనుక కాదు. ఇది సీక్రెట్ స్వరంగాలతో అలాగే భయానకమైన చిత్రాలతో అయితే కలిగి ఉంది. దాని ఎంట్రన్స్ దగ్గర ఒక పెద్ద నీలి గుర్రం విగ్రహం అయితే కనుక ఉంటుంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. దానిని లూసిఫర్ అని అయితే కనుక పిలుస్తారు. దీన్ని తయారు చేసిన ఆర్టిస్ట్ ఆ విగ్రహం మీదనైతే కనుక చనిపోయాడు. అంతేకాదు అక్కడ భూమి కింద మిస్టీరియస్ టన్నెల్స్ అయితే కనుక ఉన్నాయి. కొంతమంది దీనిని న్యూ వరల్డ్ ఆర్డర్ హెడ్ క్వార్టర్స్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ నిజాలే అనే దానికి ఎలాంటి ప్రూఫ్స్ అయితే కనుక లేవు. లేదా ఇవన్నీ మన ఊహలకే పరిమితమా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ లో అయితే చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.